ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే విజయవాడలో టీడీపీ బీజేపీ నేతల వద్ద వర్గపోరు తారస్థాయికి చేరింది. వన్ టౌన్ రతన్ సెంటర్లో టీడీపీ నాయకులు మైలవరపు వీరబాబు, బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. టీడీపీ నాయకుడు విజయవాడలో టీడీపీ బీజేపీ నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. వన్ టౌన్ రథం సెంటర్లో టీడీపీ నాయకుడు మైలవరపు వీరబాబు, అదేవిధంగా బీజేపీ నగరాధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. టీడీపీ నాయకులు మైలవరపు వీరబాబును నెట్టేస్తూ బీజేపీ నేతలు బూతులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి రాఘవ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, ఆ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇటు టీడీపీ నేతల మధ్య ఇప్పుడు ఈ వివాదాలకు దారితీస్తూ ఉంది. సో ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరిగింది అక్కడ, అప్డేట్స్ ఏంటి రాఘవ? విజయవాడలో టీడీపీ బీజేపీ నేతల మధ్య వర్గ పోరు గురించి వివరించడానికి మా విజయవాడ ప్రతినిధి రాఘవ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, మిత్రపక్షంగా ఉన్న ఇటు టీడీపీ బీజేపీ నేతల మధ్య అసలు ఏం జరుగుతుందో, అక్కడ ఘర్షణకు దేనికి దారితీసింది, అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి రాఘవ? దీనిపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి రాఘవ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రాఘవ, చెప్పండి, ఘర్షణకు దారి తీయడానికి గల కారణాలు ఏంటి అసలు? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. విజయవాడలో ఏదైనా సరే చెప్పుకుంటే అసలు టీడీపీ బీజేపీ మధ్య వర్గపోరు తారాసాయకం చెప్పుకోవచ్చు. అంటే వన్ టౌన్ రౌండ్ సెంటర్లో టీడీపీ నాయకుడు మైలవరపు వీరబాబు, బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మధ్య గొడవ ఘర్షణకు కూడా దారితీసింది. ఇద్దరి మధ్యలో బూతుల పర్వం కూడా చాలా దారికి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అసలు విజయవాడ వెస్ట్లో టీడీపీ నేతపై తిరగబడ్డ బీజేపీ నేతలు అంటే కెనాల్ రోడ్లోనే జెండా స్తూపం ఏర్పాటు చేసుకుంటున్న కనకదుర్గ ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా వర్గపోరు జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే జెండా స్తూపాన్ని అడ్డుకున్న బుద్ధ వెంకన్న అనుచరుడు టీడీపీ నేత మైలవరపు వీరబాబు అంటే నిన్న ప్రత్యేకంగా ఆటో యూనియన్లో ఒక స్తూపం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు తెలియకుండా అసలు మీరు స్తూపం ఏర్పాటు చేయడానికి ఎవరు, అసలు మీకు అర్హత ఎందుకు ఉంది అని టీడీపీ నాయకుడు కూడా ఆటో నాయకులకు కానీ లేకపోతే ఆటో డ్రైవర్లకు కూడా పై దౌర్జన్యం తిట్ల పర్వం కూడా జరిగింది. అయితే ఈ కెనాల్ రోడ్ లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వీరబాబు తన అనుమతి లేకుండా జెండా స్తూపం ఎలా ఏర్పాటు చేస్తారంటూ కూడా రెచ్చిపోయిన టీడీపీ నేత అంటే జెండా స్తూపాన్ని కూడా తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఈ లోపల టీడీపీ నేత వీరపై ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ, ఆటో డ్రైవర్లు కూడా అందరూ కలిసి కూడా టీడీపీ నేతపై కూడా ఫైర్ అయ్యారు. అయితే ఈ ఫైర్ అయిన సందర్భంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా ఘర్షణ తీసినట్టు, అదేవిధంగా
బూత్ల పర్వం కూడా ఇద్దరు నువ్వంటే నేనంటే డి అంటే కూడా ఇద్దరు బూత్ల పర్వం చేసుకుంటుంది. ఏదేమైనా సరే కూటమి నేతల మధ్య వర్గపోరు కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా టీడీపీ బీజేపీ ఎప్పుడు కూటమి కూడా బలంగా ఉంది. పైనుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు కూడా కూటమి ప్రభుత్వం రాబట్టుకోవడానికి కూడా చాలా జరుగుతుంది. అయితే సరే చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు, ఏదైనా సరే సర్దుకొని పోవాలి, కలిసికట్టుగా పనిచేయాలని. కానీ కింద స్థాయిలో చూసేతలకి కూటమి నేతలు ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ సర్దుకొని పోకుండా ఇట్లా వర్గ భేదాలు కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఒక కూటమి పార్టీకి కూడా ఒక నష్టం కూడా జరుగుతుందని కూడా తెలుస్తుంది. అంటే దీని మీద కూడా బీజేపీ నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఇప్పటికి ఇంతవరకు స్పందించలేదు. తర్వాత ఈ పైన రాజకీయ నేతలు ఏదైనా సరే 2 రోజులు అటు ఇటు కానీ స్పందిస్తారని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ విధంగా విజయవాడలో కానీ చూస్తుంటే రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల అయితే ఈ విధంగా వర్గ భేదాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. ఏదైనా చెప్పవచ్చు వరుణ్, అసలు ఈ విధంగా అంతా పై నాయకులకు కూడా प्रोटीन स्नैकिंग मतलब नो चिकन।